హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కర్రీ అనమాట. సో నాకు చాలా ఇష్టమైన కర్రీ. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెట్టాను. దానికోసం ముందు బాగా క్లీన్ చేసుకున్న మీడియం సైజు వంకాయలు అయితే తీసుకోవాలి. నేనైతే 1/2 kg తీసుకున్నాను. వాటికి వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా ఘాట్లు పెట్టేయాలన్నమాట. గుత్తి వంకాయకి కావాల్సిన మసాలా దినుసులు: ధనియాలు, కొంచెం మినపగుళ్ళు, కొంచెం శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొంచెం జీలకర్ర, కొంచెం జీడిపప్పు, అలాగే చిన్న ముక్క కొబ్బరి, కొంచెం పల్లీలు. ఇవన్నీ కూడా ఒక కడాయి పెట్టి బాగా వేపుకోవాలండి. ముందుగా అయితే పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు ఎండుమిర్చి కలిపి కొంచెం బాగా ఫ్రై అయినాక మిగతా ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వేగాక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, టేస్ట్ అనేది ఉండదు. కొంచెం బాగా ఫ్రై అయినాక ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, హెయిర్ గ్రోత్ కోసం అలాగే హెయిర్ ఫాల్ కోసం మనం వాడే వంటలో కరివేపాకు ఎక్కువ యాడ్ చేయాలని నేను ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను అనమాట. సో ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మసాలా దినుసులన్నీ కూడాను ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్, కొంచెం పసుపు, అలాగే మనం ఎంత కారం ఘాటు తింటామో సో ఆ ఘాటుకి సరిపడ కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకుంటే మిక్సీ పట్టేసుకోవడమేనండి. సో ఇంకో కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వంకాయలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వంకాయలన్నీ వేసాక మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా అలాగే స్టవ్ అంతా కంగాలి అవ్వకుండా మూత పెట్టుకొని మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత తీసి కొంచెం కలుపుకోవాలి. ఈ వంకాయలు రౌండ్గా ఉండే వంకాయలు అనమాట. త్వరగా ముద్ద అయిపోతున్నాయి అనమాట, మెత్తగా అయిపోతున్నాయి. సో నెమ్మదిగా కలుపుకోవాలి. అన్ని వంకాయలు కూడా బాగా వేగేలాగా 4 వైపులు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా వేపుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడాను నెమ్మదిగా తీసుకోవాలి. నేను కొంచెం స్పీడ్గానే తీసాను, అందుకే ముక్కలు అయిపోయాయి. మీరైతే కొంచెం నెమ్మదిగానే తీసుకోండి. ఇలా తీసుకున్నాక మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపులు కొంచెం వేసుకోవాలి. పోపులు కొంచెం వేగాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఇది కూడాను. సో ఉల్లిపాయ టమాటా మంచి కలర్ వచ్చేలాగా వేపాలన్నమాట. ఆయిల్ అంతా కూడా సపరేట్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెడితే మంచి కలర్ అనేది వస్తుంది. ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి.
ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా గుత్తి వంకాయకి సంబంధించింది, సో అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఉల్లిపాయ పేస్ట్ అలాగే ఈ పేస్ట్ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని కొంచెం ఉడకనివ్వండి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు. సో మధ్య మధ్యలో తీసుకుంటూ కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి బాగా వేగింది కదా, ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ అంతా యాడ్ చేసి ఈ గ్రేవీ అంతా బాగా కలిపి మూత పెట్టుకుందాం. కొంచెం ఉడకాలి కదా వాటర్ వేసాక ఆ పేస్ట్ అంతా కూడా. కొంచెం ఉడికాక మూత తీసి కలిపేసుకొని కొంచెం సో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వంకాయలు వేసేసుకోండి. వంకాయలన్నీ వేసుకున్నాక కొంచెం కలిపి మూత పెట్టండి. గ్రేవీ కొంచెం దగ్గరికి అవ్వాలి కదా, ఇంకో 5 మినిట్స్ అలానే ఉంచేయండి, సిమ్లో పెట్టి వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా గ్రేవీ అంతా కూడా వంకాయలకి బాగా పట్టి కొంచెం దగ్గరగా బాగుంది కదా, జ్యూసీగా. సో ఇలా అయినాక ఇందులో గార్నిష్ కోసం అలాగే టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా వేసి ఒక 1 మినిట్ కలపండి. 1 మినిట్ తర్వాత ఇంకా మన గుత్తి వంకాయ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా బాగుంది కదా, నాకు మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.